వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇవాళ నర్సపూర్ నుండి తిరువన్నమలై ట్రైన్ ప్రారంభం సందర్భంగా నర్సాపురంలో పెద్ద ఎత్తున వేడుక నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అరుణాచలం ప్రసిద్ధ శివక్షేత్రం, పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. అరుణాచలం యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు. జీవితంలో ఒకసారైనా అరుణాచలేశ్వరిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ ప్రాంతవాసులు అరుణాచలేశ్వరుని కూడా అంతే పెద్ద ఎత్తున దర్శించుకుని పూజించుకునేటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరుణాచల ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం స్థాపించడం ద్వారా పూజలు పెద్దలు కీర్తి చేసిన నాన్నగారు పెద్ద ఎత్తున మరి ప్రాంతంలో పెద్ద ఎత్తున అరుణాచలేశ్వరుని యొక్క ప్రాచుర్యాన్ని పెంపొందించడం జరిగింది. నాన్నగారి కుమారుడు కూడా ఇవాళ ఈ వేడుకకి రావడం జరిగింది. ఏదైతే గతంలో అరుణాచలం పోవాలి అంటే శేషాద్రి ట్రైన్ ఎక్కి, లేకపోతే విజయవాడ వెళ్ళి మరొక ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి అక్కడ మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా 1.5-2 గంటల ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే అరుణాచలం చేరుకునేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ ఈరోజు రైల్వే శాఖ సహకారం కారణంగా నేరుగా మనం అరుణాచలం చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో భక్తులకి ఇది ఒక మంచి సౌకర్యంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఈ ట్రైన్ ఏదైతే ఇప్పుడు 3 నెలల పాటు వీక్లీ వన్స్ బుధవారం అట్నుంచి గురువారం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ట్రయల్ రన్, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్, ఇది ఒక ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్. ఈ 3 నెలల పాటు ఈ ట్రైన్ యొక్క రద్దీని చూసి ఇది అనేక ప్రాంతాలని కనెక్టివిటీ చేయడం ద్వారా అరుణాచలం చేరుకుంటా ఉంది కాబట్టి తిరువన్నమలై. కాబట్టి ఈ రైలు యొక్క సౌకర్యాన్ని భక్తులందరూ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి. ఈ 3 నెలల ఏదైతే ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ ఉన్నదో ఇది పెద్ద ఎత్తున ప్రయాణికులతో నిండిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఈ ట్రైన్ ని ప్రతి వారం కూడా నడిపే విధంగా నేను రైల్వే అధికారితో మాట్లాడి సాధిస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి రైల్వే అధికారులకు ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి నా మిత్రుడు సోదరుడు నాయకర్ గారికి, అలాగే రామరాజు గారికి, ఇతరులందరికీ కూడా, జక్కంపూడి కుమార్ డిఆర్యుసి మెంబర్, వీరందరికీ కూడా సీనియర్ డిసిఎం గారికి, విఆర్ఓ గారికి, అందరికీ కూడా లోకల్ స్టేషన్ మేనేజర్ కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.